ఇది ఏదో ఓ గుడ్డముక్క కాదు. ఈశ్వర్ గారిని హత్య చేసి వెళ్తూ హంతకురాలు వదిలేసి వెళ్లిన సాక్ష్యం. కృష్ణ వద్ద ఉన్న చీరముక్క సహాయంతో ఆ చీరని వెతకమని పోలీసు శాఖను ఆదేశించడమైనది. నువ్వు పైకి వెళ్ళిపోతానని అంత ముచ్చట పడుతుంటే నిన్ను ఆపడం నా తరమా? వెళ్ళిపో. కానిస్టేబుల్స్, గో అండ్ సెర్చ్. మాకొచ్చిన ఇన్ఫర్మేషన్ రాంగ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. బట్ నా డ్యూటీ నేను చేయక తప్పలేదు. శారీ దొరికింది, పదండి. శారీ దొరికింది సార్. గౌతమి ఎక్కడ? మాస్క్ వేసుకున్న అమ్మాయి దొరక్కపోతే ఏమవుతుంది? మళ్ళీ నేను జైలుకి వెళ్ళాలా? తప్పు చేసిన మనిషి దొరకకుండా ఎక్కడికి వెళ్తుంది గౌతమి? నువ్వు జైలుకి వెళ్లాల్సిన పని లేదు. ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నారని చెప్పారు కదా. వాళ్ళే అమ్మాయిని ఎక్కడో దాచుంటారు. తను ఈ ఊళ్ళో ఉందో లేదా ఇంకెక్కడైనా ఉందో. ఎక్కడున్నా నిజం నిప్పులాంటిది గౌతమి. బయటపడక తప్పదు. నువ్వేం భయపడకు. అలా ధైర్యం చెప్పు రామకృష్ణ. కూర్చో కూర్చో కూర్చో. అన్నం నీళ్లు మానేసి ఏడుస్తూ కూర్చుంది. బిడ్డ అన్నం తిని ఎన్ని రోజులైందో. అప్పుడెప్పుడో నువ్వు వచ్చినప్పుడు కాస్త తింది. ఎంత చెప్పినా వింటలేదు. ఇలా అయితే ఎలా గౌతమి? ధైర్యంగా ఉండాలి. హత్య నువ్వు చేయలేదని, నీలా మాస్క్ వేసుకున్న మరో అమ్మాయి చేసిందని ఆల్రెడీ కోర్టులో ప్రూవ్ అయింది. ఆ అమ్మాయి ఎవరో కనుక్కోమని కోర్టు పోలీసులకు చెప్పింది. వాళ్ళు ఆ పనిలో ఉన్నారు. త్వరలోనే తను పట్టుబడుతుంది. కేసులోంచి నువ్వు బయటపడతావు. నన్ను నమ్ము గౌతమి. సాక్ష్యాలన్నీ మనకు అనుకూలంగా ఉన్నాయి. నీకు శిక్ష పడదు. నేనుండగా అలా జరగనివ్వను. నాపై నమ్మకం లేదా? నువ్వు లేకపోతే గౌతమి ఎక్కడుంది బాబు? అంతా నిన్నే నమ్ముకున్నావు. అవునయ్యా, ఇది ఇంకా ప్రాణాలతో ఉందంటే నువ్వే కారణం. మా అక్క కోసం మీరు చాలా బాగా వాదించారు. అంత పెద్ద లాయర్ కూడా భయపడలేదు. మీరు గ్రేట్. చూసావా, కృష్ణవేణితో సహా అందరూ నన్ను నమ్ముతున్నారు. నువ్వు కూడా నమ్మాలి. నేను నమ్మలేదని ఎవరన్నారు? నన్ను నమ్మితే మరి నువ్వు నవ్వాలి కదా. ఎందుకు ఇంకా దిగులుగా ఉన్నావు? నువ్వు నిర్దోషివి గౌతమి.
అది ఆ దేవుడి ముందు కూడా నిరూపిస్తాను. ఎవరొచ్చినా సరే నిన్ను నేను కాపాడుతాను. ఐ ప్రామిస్. ఎస్ఐ గారు వస్తున్నారేంటి? హలో సార్, ఏంటి ఇలా వచ్చారు? రావాల్సి వచ్చింది. మీ ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? మాస్క్ వేసుకున్న అమ్మాయి ఆచూకీ తెలిసిందా? తెలిసింది. ఎవరు సార్ అమ్మాయి? అశోక్ మనిషే కదూ? కాదు. కాదా? మరి ఎవరు సార్ అమ్మాయి? ఈశ్వర్ గారి మనిషి. ఈశ్వర్ సార్ మనిషా? అవును, ఆ ఇంట్లో మనిషే. ఈశ్వర్ గారికి బాగా కావలసిన మనిషి. అంటే ఆ శారీ ఈశ్వర్ గారి ఇంట్లోనే దొరికింది. ఆ వ్యక్తి బెడ్రూమ్లోనే దొరికింది. ఎవరు సార్ ఆ వ్యక్తి? తనే. ఏంటి సార్ మీరనేది? తను నిర్దోషని మేం కూడా నమ్మాం, కానీ తనే దోషి. ఈ చీర తన బెడ్రూమ్లో ఉన్న బీరువాలో దొరికింది. ఈ శారీ తన రూమ్లోకి ఎలా వచ్చింది? సార్, ఇది ఎవరో కావాలని పెట్టుంటారు. అదంతా మీరు కోర్టులో తేల్చుకోండి. గౌతమి, మీరు మాతో రండి. కానిస్టేబుల్స్, ఆమెను తీసుకురండి. అయ్యా, ఏంటయ్యా ఇది? మళ్ళీ తీసుకెళ్తున్నారేంటయ్యా దీన్ని? వదిలేయండి దానికి ఏ అయ్యా పాపం దీన్ని. తెలియదయ్యా. అదే నేరం చేయలేదు. మా బావని చంపేంత దుర్మార్గురాలు కాదండి మా అక్క. చాలా మంచిది. మీరు మాతో రండి అమ్మా. అమ్మా, పదండి. గౌతమి, గౌతమి, అమ్మ గౌతమి. ఏంటమ్మా ఇది? అమ్మ రామకృష్ణ, గౌతమి. ఏంటయ్యా ఇది? నువ్వేనా చెప్పయ్యా? బాబు రామకృష్ణ, గౌతమిని కాపాడు ఏంటయ్యా ఇది? రామకృష్ణ, దాన్ని కాపాడయ్యా. వెళ్ళిపోతున్నారయ్యా, ఎలాగైనా నా బిడ్డను కాపాడయ్యా. అమ్మా గౌతమి, అమ్మా రాయ్యా, రామకృష్ణ తీసుకెళ్ళిపోతున్నారయ్యా. మళ్ళీ నా బిడ్డను కాపాడయ్యా. అమ్మా గౌతమి, అమ్మా. హలో అశోక్ గారు, చెప్పు వరదని, పనైందా? నాకు పనప్ప చెప్పాక అవ్వకుండా ఉంటుందా? సక్సెస్, గ్రాండ్ సక్సెస్. ఇంటికి పోలీసులు వచ్చారా? పోలీసులు వచ్చారు, ఇల్లంతా వెతికారు, గౌతమి రూమ్ ని చెక్ చేశారు. అక్కడ నేను పెట్టిన శారీ వాళ్ళకి దొరికింది. సో అంతా నేను చెప్పినట్టే చేసావు అన్నమాట. అవును, ఇక్కడ కూడా అంతా మీరు చెప్పిందే జరిగింది. గౌతమ్ని అరెస్ట్ చేశారా? అది ఇక్కడ లేదు, పుట్టింట్లో ఉంది. ఈ పాటికి అరెస్ట్ చేసే ఉంటారు. సో రేపు కోర్టులో నిలబెడతారు. జడ్జి గారు గౌతమ్కి పనిష్మెంట్ ఇస్తారు.
లైఫే పడుతుంది కదా, లైఫ్లో ఇక బయటకి రాదు. మనం చేసింది కూడా బయటకు రాదు. యువర్ ఆనర్, 2 రోజుల క్రితం యువలాయర్ కృష్ణ అత్యంత చాకచక్యంతో హత్యా స్థలంలో దొరికిన గుడ్డ ముక్కను సేకరించి అది హంతకురాలి చీర ముక్కని, మిగతా చీర ఆమె వద్దే ఉండొచ్చని బలంగా చెప్పి మీ దృష్టిని ఆకర్షించారు. మీరు విచారణకు ఆదేశించారు. మీ ఆదేశంతో పోలీస్ శాఖ విచారణ చేపట్టింది యువర్ ఆనర్. విజయవంతంగా ఆ చీరను, హంతకురాలను కూడా పట్టుకున్నారు. మీరు అనుమతిస్తే కోర్టులో ప్రవేశపెడతాను. ప్రొసీడ్. మీ ఆదేశం ప్రకారం లాయర్ కృష్ణ ఇచ్చిన చీరముక్క ఆధారంగా మేం చేసిన దర్యాప్తులో మిగతా చీర గౌతమి రూంలోనే దొరికింది. అందుకే ఆమెను అరెస్టు చేసి తీసుకొచ్చాం. యువర్ ఆనర్, ఇప్పుడు నిందితురాలికి శిక్ష వేస్తే నా ఫ్రెండ్ కృష్ణకి ఎలాంటి అభ్యంతరం ఉండదనుకుంటాను. మిస్టర్ కృష్ణ వాదించిన ప్రకారం హత్యాస్థలంలో దొరికిన చీర ముక్క తాలూకు మిగతా చీర హంతకురాల దగ్గర ఉంది. ఆ హంతకురాలు గౌతమే. ఎందుకంటే ఆ చీర ఆమె దగ్గరే ఉంది. ఆమె బీరువాలో దాచబడి ఉంది. హత్యా సమయంలో ఆమె ఆ చీరే కట్టుకుంది. కాబట్టి ఆమె హంతకురాలు. నో యువర్ ఆనర్. ఆ రోజు గౌతమి రెడ్ కలర్ శారీ కట్టుకోలేదని, మస్టర్డ్ కలర్ శారీయే కట్టుకుందని నేను మొన్నే ప్రూవ్ చేశాను. మరి ఆ చీర గౌతమి బీరువాలోకి ఎలా వచ్చిందంటావు మిస్టర్ కృష్ణ? కాళ్ళొచ్చి నడుచుకుంటూ వచ్చిందా, లేక రెక్కలొచ్చి ఎగురుకుంటూ వచ్చిందా? అంతటి విడ్డూరం కాకపోయినా ఇంచుమించు ఓ వికృతం జరిగుంటుందని నేను అనుమానిస్తున్నాను. యువర్ ఆనర్, బహుశా గౌతమిని ఇరికించటానికి ఎవరో కావాలని ఆ శారీని ఆమె బీరువాలో పెట్టుండొచ్చు. మిస్టర్ కృష్ణ, మీరు నిజంగా ఏదో ఒక క్రైమ్ సీరియల్ కి రైటర్ అవ్వాల్సింది. ఈశ్వర్ ఇల్లు ఏ పూరి గుడిసో కాదు, పెద్ద బంగ్లా. అలాంటి ఇంట్లోకి ఓ అపరిచిత వ్యక్తి ఎలా వెళ్ళగలిగాడు? పోనీ ఎలాగోలా వెళ్ళగలిగినా ఆ ఇంట్లో గౌతమి రూమ్ పైన ఉంది. అపరిచిత వ్యక్తి పైనున్న బెడ్రూమ్ లోకి వెళ్లి బీరువా ఓపెన్ చేసి అందులో ఈ శారీని పెట్టి తిరిగి ఎవరూ చూడకుండా ఎలా వెళ్ళగలిగాడు? ఎలా సాధ్యం? ఇంట్లో చాలా మంది మనుషులున్నారు. వాళ్ళెవరు ఆ అపరిచిత వ్యక్తిని చూసుండరా? చూసే ఛాన్స్ లేదా? ఎందుకు కృష్ణ ఇలాంటి కట్టుకథలు చెప్పి కోర్టు గౌరవాన్ని తగ్గిస్తావు? అనుభవం లేకపోయినా పర్వాలేదు, అజ్ఞానం ఉంటే ఎలా? సో యువర్ ఆనర్, ఇప్పటిదాకా సాగిన విచారణ ప్రకారం నిందితురాలే దోషి అని నిరూపితమవుతుంది. ఐ విట్నెస్ చెప్పిన సాక్ష్యం, డిఫెన్స్ వారు ఇచ్చిన ఆధారం కూడా ఆమె హంతకురాలని ధృవీకరిస్తున్నాయి. కాబట్టి ఆమె హత్య చేసింది. కట్టుకున్న భర్తని పగతో రగిలిపోతూ బుల్లెట్స్తో కాల్చి చంపింది.
అంతకన్నా క్రూరంగా హతుడి ఆనవాలు గుర్తుపట్టలేకుండా చేసింది. ఇలాంటి పనులు అతి క్రూరమైన హంతకులే చేస్తారు. ఆమె అమాయకపు మొహాన్ని చూడకండి యువరానర్. దాని వెనుకున్న హంతకురాలను చూడండి. ఆమె అసలు రంగు బయటపడిపోయింది. ఆమెను కఠినంగా శిక్షించమని కోర్టు వారిని వేడుకుంటున్నాను. దట్సాల్ యువరానర్. మిస్టర్ కృష్ణ, ఎనీ అబ్జెక్షన్? సార్, నేను మాట్లాడచ్చా? చెప్పమ్మా. నేను నిరుపేద కుటుంబంలో పుట్టాను సార్. చదువుకోవడానికి కూడా నా స్తోమత సహకరించకపోతే ఓ మహానుభావుడు నన్ను ఆదుకున్నారు. ఆయన ఈశ్వర్ గారు. ఆయన దగ్గర నేను విద్యార్థిగా ఉన్నప్పుడు ఈ రోజు ఆయన నన్ను కొట్టలేదు. అలాగే ఆయన్ని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఒక్కసారి కూడా నన్ను పల్లెత్తి మాట కూడా అనలేదు. చాలా ప్రేమగా చూసుకునేవారు. నాకున్న శాపాన్ని కూడా ఎడబాపి నన్ను బ్రతికించిన దేవుడు ఆయన. అలాంటి దేవుడిపై నాకెంత కోపం ఉంటుంది. ఆయనపై నేనెంతో పగ పెంచుకుంటాను. ఒక మనిషిని తిట్టడానికి కొట్టడానికి కారణం ఉండొచ్చు, చంపడానికి మాత్రం చాలా పెద్ద కారణం ఉండాలి. ఆయనకి నాకు మధ్య ప్రేమ తప్ప వేరే కారణాలేవీ లేవు. నా తల్లిదండ్రుల మీద, నా మీద, నా బిడ్డ మీద ఒట్టేసి చెప్తున్నాను సార్, నేను ఈ హత్య చేయలేదు. ఆ చీర నాదే, కానీ దాన్ని కట్టుకొని నేను హత్య చేయలేదు. నా భర్తను నేను పూజిస్తానే తప్ప కనీసం ఆయన తిట్టే స్థాయి కూడా నాకు లేదు. నేను అలాంటిదాన్ని కాదు. నీ ఆయన చెప్పలేదు చెప్పలేదు చెప్పలేదు. నన్ను నమ్మండి సార్. అమ్మా గౌతమి, ముద్దాయి పరిస్థితి చూశాక తీర్పు రాపడికి వాయిదా వేయడమైనది. ఆమెకు తక్షణమే వైద్య సహాయం అందించి కోలుకున్నాక ఆమెను కస్టడీలోకి తీసుకోవలసిందిగా ఆదేశిస్తున్నాను. కాబట్టి ఆమె హంతకురాలు. ఇంటా బయట అసలు ఏం జరుగుతుందత్తయ్యా? అందరికీ పిచ్చిదాన్ని పట్టిందా, లేక అందరూ కలిసి నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నారా? ఆయన చనిపోలేదు, ఢిల్లీలో ఉన్నారని ఓ వైపు నేను అరుస్తుంటే ఇంకో వైపు జరుగుతుందేంటి? ఆయన చనిపోయారట, అది కూడా హత్య చేయబడ్డారట, అది కూడా గౌతమి పగబట్టి చంపిందట. ఇవన్నీ నమ్మదగ్గవేనా? అదే కదమ్మా మా బాధ. ఈశ్వర్ని గౌతమి ఎందుకు హత్య చేస్తుంది? మరి తనకి గురువు భర్త ఆయనే. ఒక్క గురువు భర్త ఏంటి, దేవుడు కూడా. అది రుద్రని కాని హాస్పిటల్లో చచ్చిపోతే బతికించలేదా? ఎలా చూసుకున్నారు దాన్ని? నన్ను ప్రేమించిన దానికన్నా ఎక్కువ ప్రేమించారు, ఎక్కువగా ఇష్టపడ్డారు. అలాంటిది ఎందుకు చంపుతుంది ఆయన్ని? అందరి మనసులోనూ అదే ఉందమ్మా. అందరూ కూడా గౌతమి హత్య చేయలేదని నిర్దోషాన్ని నమ్ముతున్నారు. కానీ సాక్ష్యాలు మాత్రం
అందుకు విరుద్ధంగా ఉన్నాయి. అవన్నీ గౌతమి హత్య చేసిందనే నిరూపిస్తున్నాయి. ఏంటత్తయ్యా? లేదు, ఇదంతా ఎవరు కావాలని చేస్తున్న కుట్ర. గౌతమిని అన్యాయంగా కేసులో ఇరికించి దాని జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు.